హలో ఫ్రెండ్స్, సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి 16,347 డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ మారినట్లుగా మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తెలిపారు. మరి తొలుత సోమవారం నుంచి వెరిఫికేషన్ నిర్వహించాలని భావించినప్పటికీ పలు కారణాలతో మంగళవారం లేదా బుధవారం నాడు చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు ఆన్లైన్ అప్లికేషన్లో మెన్షన్ చేసినటువంటి ప్రాధాన్యతా క్రమంలోనే అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని మరొకసారి చాలా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి కూడా వెరిఫికేషన్ అయితే లేదు, అది మంగళవారం లేదా బుధవారం నుంచి ఉంటుందని చెప్పి అఫీషియల్గా డిఎస్సి కన్వీనర్ గారు ఇప్పుడు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే చాలామంది ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్కి బోనఫైడ్ సర్టిఫికేట్స్ సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సరిపోతుంది. ఇక్కడ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరము అంటే మీరు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీలో మీరు 10th క్లాస్లో తెలుగు మీడియం చదివారా, ఇంగ్లీష్ మీడియం చదివారా అనేది మీకు ఆ సర్టిఫికేట్ పైన ఉంటుంది. మీడియం ఆఫ్ స్టడీ అనేది అది మీ సర్టిఫికేట్ పైన ఉన్న వాళ్ళు ఎవరికి కూడా బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఎవరికైతే 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ డిగ్రీలో ఆ యొక్క స్టడీ మార్క్ షీట్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు చదివినటువంటి ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది అక్కడ లేకపోతే వాళ్ళు మాత్రమే ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ సర్టిఫికేట్ల పైన మీరు మీడియం ఆఫ్ తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము ఇది ఉంటే ఓకేనా. మీరు ఏ మీడియం 10th క్లాస్లో మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా, తెలుగు మీడియం చదివారా అనేది ఆ సర్టిఫికేట్లో క్లియర్గా ఉంటే వాళ్ళకి ఈ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఇది అప్డేట్కి సంబంధించి. థ్యాంక్ యూ.